ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడున్న శరణ్యని రేపో మాపో బయటికి పంపించేశాక ఆ బిడ్డని అడ్డం పెట్టుకుని కోడలుగా ఆనంద భైరవి ఇంటి గడపలో అడుగు పెట్టాలని భారీ స్కెచ్ వేశాను. కానీ దర్శన్ నా ప్లాన్ అంతా అట్టర్ బ్లాక్ చేశాడు. ఎమోషన్స్, ఎథిక్స్ అంటూ వెధవ సొల్లంతా చెప్పి ఆనంద భైరవిని దెబ్బతీసే వజ్రాయుధాన్ని నా చేతికి అందకుండా చేశాడు. అయినా సరే వదలనే. ఈ ట్రిప్ అయిపోయేలోపు దర్శన్ని నా వలుపు మత్తులో డీప్ అవ్వకుండా విడిచిపెట్టను. సరే, ఉంటాను. నువ్వేంటిక్కడ? నీ విషయంలో నేను ఊహించింది, భయపడింది నిజమైందన్నమాట. అంటే నువ్వు దర్శన్ గారి జీవితంలోకి వచ్చింది ప్రేమతో కాదు, ఆయన ఆస్తి కొట్టేయాలన్న విషపు ఆలోచనతోనేనా? అందుకేనా మా ఆయనకి పెళ్ళైనా సరే ఏదో పిచ్చి ప్రేమికురాల్లాగా వెంట పడుతున్నావు? నీ మోసం ఆయనకి అర్థం కాక పెళ్ళాన్ని కూడా శత్రువులా చూస్తున్నారు. పిచ్చిదాన్ని, నాకన్నీ ఇలా తెలిసిపోతూ ఉంటాయి. కానీ ఆయన్ని ఎలా కన్విన్స్ చేయాలో తెలియట్లేదు. కానీ తేలుస్తాను, నీ సంగతి తప్పక తేలుస్తాను. నిన్ను ఇలాగే వదిలితే నువ్వన్నంత పని చేస్తావు, కానీ నీ కలలు నేను నిజం కానివ్వను. నువ్వు ఎప్పటికీ ఆనంద భైరవి గారింటి కోడలివి కాలేవు. కనీసం ఆ ఇంటి గోడని కూడా తాకలేవు. ఇప్పటి వరకు ఆయన జీవితంలో నేను అడ్డుగా ఉన్నాను అనుకున్నాను. కానీ ఇక్కడి నుంచి నా భర్తని నీ నుంచి కాపాడుకోవాల్సింది నేనే. ఆయన్ని విడిచి ఎక్కడికి వెళ్ళను. ఇంకా నిన్ను ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావు? ఏమీ చేయలేవు శరణ్య. నీ ముందు నేను ఏంటో నిజం బయటపడినా నువ్వు మాత్రం చేసేదేముంది చెప్పు? ఇలా బయట కూర్చొని మూతి ముడుచుకొని జస్ట్ ఓ వేస్ట్ పీస్లా మూలన పడి చావాల్సిందే. కానీ లోపల ఇప్పుడు నేను ఏం చేయగలను తెలుసా? ఎథికల్గా మీ ఆయన నన్ను ఏమీ చెయ్యలేకపోయినా మత్తు మందు పాలల్లో కలిపిస్తే అదే చేసేస్తుందిగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.